హాయ్ హలో నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం అందరూ సఫర్ అవుతున్న ప్రాబ్లం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేకుండా ఏంటంటే నిద్రలేమి, ఇన్సోమ్నియా. ఆయుర్వేదిక్లో అనిద్ర అంటాము, నిద్రానాశ అంటాం. ఇదేంటంటే ఎక్కువగా ఎట్లా ఉంటుందంటే పడుకుంటూ ఉంటారు కానీ నిద్ర పట్టదు, 2-3 అవర్స్ బెడ్ మీద ఉన్న నిద్ర పట్టకపోవడము, ఆర్ పడుకున్న మధ్యలో ఎక్కువ గ్యాప్స్లో లెగుస్తూ ఉండడము, మెలకుగా ఉండడము ఇట్లా జరుగుతుంటుంది. ఆయుర్వేదిక్లో ఏం చెప్పడం జరిగిందంటే బాడీకి 3 పిల్లర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఆహార, నిద్ర, బ్రహ్మచర్య. సో ఈ 3 పిల్లర్స్లో నిద్ర అనేది కూడా మెయిన్, అంటే మనకు ఒక బేస్మెంట్ అనమాట, బాడీకి పునాది. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో బాడీకి కూడా ఈ నిద్ర అనేది కూడా అంతే ముఖ్యం అనమాట. సో కాబట్టి ఎప్పుడైతే బాడీలో వాత పిత్త ఇంబ్యాలెన్స్ జరుగుతుందో అప్పుడు మనకి ఈ నిద్ర లేకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఇట్లా నిద్రలేమి అలా క్రానిక్గా ఉంటే కనుక కొందరిలో అక్యూట్గా ఉంటుంది, కొందరిలో క్రానిక్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంటే కనుక ఎక్కువగా ఇవి హార్ట్ డిసీజెస్ రావడానికి అండ్ స్ట్రోక్ రావడానికి అండ్ షుగర్, డయాబెటీస్ రావడానికి, ఎన్నో మెటబాలిక్ డిజార్డర్స్ రావడానికి కూడా కారణమవుతుంది. అండ్ ఆయుర్వేదిక్లో ఇవే కాకుండా ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి, సోరియాసిస్ రావడానికి, నెక్స్ట్ అసిడిటీ రావడానికి, మోషన్ సరిగ్గా అవ్వకపోవడానికి, గట్ హెల్త్ సరిగ్గా ఉండకపోవడానికి కూడా రీజన్ అవుతుందన్నమాట. చెక్ చేసుకోండి, మనం ఎప్పుడన్నా నైట్ టైం సరిగ్గా పడుకోకుండా పొద్దున్నే షుగర్ లెవెల్స్ చూస్తే కనుక షుగర్ బాగా పెరుగుతుందన్నమాట. సో బీపీ కూడా అలా అవుతుంది. అండ్ అలాగే నిద్ర సరిగ్గా లేనప్పుడు కూడా మనకి ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. దురద కానీ, ఇచ్చింగ్ మంట ఎక్కువ అవుతుంటుంది. అలాగే మోషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అండ్ కొందరికి అయితే గ్యాస్ట్రైటిస్ కూడా చూస్తూ ఉంటారు. సో నిద్ర అంత ఇంపార్టెంట్ అనమాట. నిద్ర కంఫర్టబుల్గా పడుకోవడానికి నేను ఒక టిప్ చెప్తాను, అది ఇంట్లో చేసుకోవచ్చు. అదేంటంటే ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకోండి, దాంట్లో కొంచెం హనీ యాడ్ చేయండి, ఆర్ చల్లని పాలైనా పర్లేదు, హనీ యాడ్ చేయండి 1 స్పూన్. అండ్ 1/2 స్పూను ఇంట్లో గసగసాలు ఉంటాయి కదా, ఆ గసగసాలు దాంట్లో మిక్స్ చేయండి అనమాట. మిక్స్ చేసి పడుకునే మనం డిన్నర్ అయిపోయిన ఒక 1 అవర్ తర్వాత తీసుకుంటే చక్కగా నైట్ హ్యాపీగా సౌండ్ స్లీప్ ఉంటుంది. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే లేట్ స్క్రీన్ టైమ్స్ చూడొద్దు, అండ్ పడుకునే ముందు కాఫీ, టీ ఆర్ స్మోకింగ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ అలాగే ఎక్కువ హెవీ డిన్నర్ చేయొద్దు. అండ్ ఎక్కువ నాయిస్ ఉండేలాగా చూసుకోకుండా లో లైట్ ఉన్న అట్మాస్ఫియర్, అంటే చిన్న బెడ్ లైట్ ఉండేలాగా చూసుకోండి. హ్యాపీగా నిద్ర పడుతుంది. అందరు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్తే.